హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కోపిష్టి బాస్ మొగుడైతే పార్ట్ 11. మరి కథలోకి వెళ్తే బయట ఆకాశం ఇంకా చీకటిగానే ఉంది. విక్రమాదిత్య, అమూల్య కృష్ణగిరి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. విక్రమ్ ముఖంలో ఎప్పుడు లేని ఆందోళన కనిపిస్తుంది. నిన్న రాత్రి ఆ భైరవ్ చేసిన ఫోన్ కాల్ అతన్ని ఇంకా వెంటాడుతుంది. శంకుస్థాపన జరగదు, శవాల స్థాపన జరుగుతుంది. అమూల్య వచ్చి విక్రమ్ భుజం మీద చేయి వేసింది. విక్రమ్, ఇక ఫోన్ కాల్ గురించి ఆలోచిస్తున్నావా? విక్రమ్ తల ఊపాడు. అమూల్య, నాకు భయంగా లేదు, కానీ బాధగా ఉంది. అక్కడ ఉన్న రైతులు అమాయకులు. నా కోసం నీ కోసం వాళ్ళు ముందుకొస్తున్నారు. ఆ భైరవ్ గాడు వాళ్ళని టార్గెట్ చేస్తే మనం భయపడి ఆగిపోతే వాడు గెలిచినట్లే. విక్రమ్, మనం వెళ్దాం. అర్జున్ గారితో మాట్లాడాను. ఆయన తన టీంతో అక్కడ రెడీగా ఉంటారు. లోకల్ పోలీసులను నమ్మలేం, కానీ అర్జున్ నమ్మొచ్చు. విక్రమ్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. సరే పద వెళ్దాం, కానీ ఒక్క మాట. ఏ పరిస్థితి వచ్చినా నువ్వు నా వెనకే ఉండాలి. నా కంటికి కనిపించే దూరంలోనే ఉండాలి. అమూల్య నవ్వింది. సరేనండి బాస్. వారి కాన్వాయ్ కదిలింది. ఈసారి కేవలం ఒక కారు కాదు, 3 కార్లు. విక్రమ్ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. అక్కడ కడప జిల్లా సరిహద్దుల్లో ఉన్న ఒక రహస్య స్థావరం. అదొక పాడుబడ్డ మైనింగ్ క్వారీ. చుట్టూ కొండలు, మధ్యలో ఒక పెద్ద టెంట్. అక్కడ కుర్చీలో కూర్చుని ఉన్నాడు భైరవ్. అతన్ని చూడడానికి సినిమా విలన్లా లేడు. చాలా సాదాసీదగా తెల్ల చొక్కా, కాకి ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. చేతిలో ఒక పాతకాల రేడియో ఉంది. కానీ అతని కళ్ళు మాత్రం డేగ కళ్ళలా ఉన్నాయి. అతని చుట్టూ సుమారు 50 మంది మనుషులున్నారు. వాళ్ళ చేతుల్లో వేట కొడవళ్ళు, నాటు తుపాకులున్నాయి. భైరవ్ పక్కన ఉన్న అనుచరుడు అన్నాడు, అన్నా, విక్రమ్ కాన్వై హైదరాబాద్ దాటింది. మధ్యాహ్నానికి కృష్ణగిరి చేరుకుంటారు. భైరవ్ రేడియో ఆఫ్ చేశాడు. మంచిది. జగదీష్ చంద్రగాడు చేతకానివాడు. గాయత్రీదేవికి అహంకారం ఎక్కువ, తెలివి తక్కువ. కానీ నేను వేరు. నాకు ఆ నల్లరాయి కావాలి. అది నా సామ్రాజ్యానికే పునాది. అతను లేచి నిలబడ్డాడు. విక్రమాదిత్య కార్పొరేట్ కింగ్ కావచ్చు, కానీ అడవిలోకి వస్తే వేటకాడిది రాజ్యం. ఈరోజు కృష్ణగిరిలో రక్తం పారాలి. ఆ భయంతో ఆ రైతులు ఆ భూమిని వదిలి పారిపోవాలి. విక్రమ్ ప్రాణాలతో తిరిగి వెళ్ళకూడదు. మరి ఆ అమ్మాయి అన్న అమూల్య, ఆమెను చంపకండి. ఆమె సంతకం కావాలి. ఆమె కళ్ళ ముందే ఆమె భర్తను నరికితే భయంతో ఎక్కడైనా సంతకం పెడుతుంది. పదండి. ఊరు పండగ శోభను సంతరించుకుంది. రైతు నేస్తం ఆశ్రమం వెనక ఉన్న ఖాళీ స్థలంలో శంకుస్థాపన ఏర్పాట్లు జరిగాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ హాస్పిటల్ వస్తే తమకు వైద్యం కోసం పట్నం వెళ్ళవలసిన పని లేదని వారి ఆశ. ధర్మారావు గారు అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. అర్జున్ సివిల్ డ్రెస్లో తన టీంతో చుట్టూ గస్తీ కాస్తున్నాడు. విక్రమ్ కాన్వాయ్ వచ్చింది. జనం పూలవర్షం కురిపించారు. జై విక్రమ్ బాబు, జై అంజలి టీచర్. విక్రమ్, అమూల్య కారు దిగారు. అమూల్య పట్టుచీరలో, విక్రమ్ పంచుకట్లో ఉన్నారు. రామయ్య తాత వచ్చి, రండి బాబు, ముహూర్తం దగ్గర పడుతుంది అని ఆహ్వానించాడు. పూజ మొదలైంది. హోమగుండం దగ్గర విక్రమ్, అమూల్య కూర్చున్నారు. మంత్రాలు చదువుతున్నారు. వాతావరణం చాలా పవిత్రంగా ప్రశాంతంగా ఉంది. కానీ అర్జున్కి ఏదో తేడాగా అనిపించింది. పక్షులు అకస్మాత్తుగా ఎగిరిపోతున్నాయి. గాల్లో ఏదో అలజడి. అతను తన వాకిటాకిలో చెప్పాడు, అలర్ట్, ఏదో మూమెంట్ ఉంది. పొలాల వైపు గమనించండి. సరిగ్గా అప్పుడే దడార్ ఒక పెద్ద పేలుడు శబ్దం. పూజ స్థలానికి కొంచెం దూరంలో పార్కు చేసిన విక్రమ్ సెక్యూరిటీ కారు పేలిపోయింది. మంటలు ఆకాశాన్ని తాకాయి. జనం భయం తరిచారు. తొక్కీసలాట మొదలైంది. బాంబు. ఆ పొగలోంచి పొలాల గట్ల మీద నుండి జీపులు దూసుకొచ్చాయి. అందులోంచి భైరవ్ మనుషులు దిగారు. వాళ్ళు విచక్షణ రహితంగా గాల్లో కాల్పు జరుపుతున్నారు. ఎవరు కదలొద్దు, కదిలితే చంపేస్తాం. విక్రమ్ వెంటనే అమూల్యను పట్టుకుని కిందకు వచ్చాడు. అమూల్య, తలదించు. ధర్మారావు గారు రైతులను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. పారిపోకండి, ఒక చోట చేరండి. ఒక జీప్ నేరుగా వచ్చి పూజ మండపం దగ్గర ఆగింది. అందులోంచి భైరవ్ దిగాడు. అతని చేతిలో
ఒక AK-47 ఉంది. అతను గాల్లోకి ఒక రౌండ్ కాల్చాడు. అందరూ నిశ్శబ్దమైపోయారు. ఏడుపులు ఆగిపోయాయి. భయం రాజ్యమేలింది. భైరవ్ నెమ్మదిగా నడుచుకుంటూ విక్రమ్ దగ్గరికి వచ్చాడు. నమస్తే విక్రమాదిత్య, వెల్కమ్ టు మై కింగ్డమ్. విక్రమ్ లేచి నిలబడ్డాడు. అమూల్యని తన వెనక దాచాడు. నువ్వేనా భైరవ్? విక్రమ్ గొంతులో భయం లేదు, ఆగ్రహం ఉంది. ఆడవాళ్ల మీద, అమాయక రైతుల మీద ప్రతాపం చూపించి పిరికివాడివా నువ్వు? భైరవ్ నవ్వాడు. పిరికితనం, ధైర్యం ఇవన్నీ పుస్తకాల్లో బాగుంటాయి విక్రమ్. యుద్ధంలో గెలుపు మాత్రం ముఖ్యం. చూడు, నీ చుట్టూ ఉన్న రైతుల ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే 10 తలలు నేలు రాల్తాయి. భైరవ్ సైగ చేశాడు. అతని మనసులు రామయ్య తాతని మరికొందరు రైతులను పట్టుకుని కత్తులు మేడ మీద పెట్టారు. వద్దు, వాళ్ళని వదిలేయ్, అమూల్య అరిచింది. ఆమె విక్రమ్ వెనక నుండి బయటకు వచ్చింది. నీకు కావాల్సింది ఈ భూమే కదా, తీసుకో, కానీ వాళ్ళని చంపకు. భైరవ్ అమూల్య వైపు చూశాడు. అంజల్ టీచర్, అమూల్య వర్మ. బ్యూటీ విత్ బ్రెయిన్. భూమి నాకే ఇస్తావా? మంచిది, కానీ ఊరికే ఇస్తే కిక్ ఉండదు. అగ్రిమెంట్ పేపర్స్ తెచ్చాను, సంతకం పెట్టు. ఆ తర్వాత నీ భర్తను చంపి వెళ్తాను. ఏంటి? అమూల్య షాక్ అయింది. అవును, విక్రమాదిత్య బతుకుంటే నాకెప్పటికైనా ప్రమాదమే. ఈరోజు ఇక్కడ అతను చనిపోవాలి, అది కూడా రైతుల గొడవలో చనిపోయినట్లు రికార్డు సృష్టిస్తాం. విక్రమ్ ముందుకు దూసుకుపోయాడు. రేయ్, కానీ భైరవ్ గన్ విక్రమ్ నుదుటి మీద పెట్టాడు. కథలకు, నీ బాడీగార్డ్స్ చచ్చిపోయారు. నీ దగ్గర ఇప్పుడు ఎవరూ లేరు. అప్పుడే దూరం నుండి ఒక తూట దూసుకొచ్చింది. టాప్! భైరవ్ పక్కన ఉన్న రౌడీ చేతిలోంచి కత్తి ఎగిరిపోయింది. వాడి చెయ్యికి బుల్లెట్ తగిలింది. అందరూ లిక్కిపడ్డారు. ఎవరు? భైరవ్ అరిచాడు. పొలాల మధ్య నుండి అర్జున్ బయటకు వచ్చాడు. అతని వెనక ఫారెస్ట్ గార్డ్స్ ఉన్నారు. వాళ్ళ చేతుల్లో రైఫిల్స్ ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆయుధాలు కింద పడేయండి, అర్జున్ హెచ్చరించాడు. భైరవ్ నవ్వాడు. ఓహో, అడవి మనుషులు వచ్చారాం, చంపేయండ్రా. యుద్ధం మొదలైంది. భైరవ్ మనుషులు, అర్జున్ టీం మధ్య కాల్పులు జరిగాయి. రైతులు భయంతో పారిపోతున్నారు. విక్రమ్ ఇదే అదనుగా భావించి భైరవ్ మీదకు దూకాడు. అతని చేతిలోని గన్ని పైకి నెట్టాడు. గన్ గాల్లో పేరింది. విక్రమ్, భైరవ్ మధ్య భీకరమైన పోరాటం మొదలైంది. భైరవ్ బలంగా ఉన్నాడు, కానీ విక్రమ్ ఆవేశం ముందు నిలవలేకపోతున్నాడు. కానీ భైరవ్ మనుషులు ఎక్కువ మంది ఉన్నారు. అర్జున్ టీం వెనక్కి తగ్గుతుంది. అర్జున్ విక్రమ్ దగ్గరకు వచ్చి అరిచాడు. సార్, ఇక్కడ నిలబడలేం. వాళ్ళ దగ్గర హెవీ వెపన్స్ ఉన్నాయి. మనం వెనక్కి తగ్గాలి. కొండల వైపు వెళ్దాం రండి. విక్రమ్కి ఇష్టం లేదు పారిపోవటం, కానీ అమూల్య సేఫ్టీ ముఖ్యం. అతను అమూల్య చేయి పట్టుకొని పద అని లాగాడు. విక్రమ్, అమూల్య, అర్జున్, ధర్మారావు గారు, కొందరు రైతులు వెనుక ఉన్న గ్రానైట్ క్వారీ వైపు పరుగులు తీశారు. అది ఒక డెడ్ ఎండ్. చుట్టూ ఎత్తైన రాళ్ళు, మధ్యలో లోతైన గుంటలు. వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు. భైరవ్ తన సైన్యంతో చుట్టుముట్టాడు. పారిపోలేరు విక్రమ్, ఇది నా అడ్డా. ఇక్కడ ప్రతి రాయి నాకు తెలుసు. భైరవ్ సేనాన నెమ్మదిగా ముందుకొస్తున్నాడు. విక్రమ్ వాళ్ళు ఒక పెద్ద బండరాయి చాటును దాక్కున్నారు. అర్జున్ దగ్గర తూటాలు అయిపోతున్నాయి. సార్, నా దగ్గర ఇంకో 10 రౌండ్స్ మాత్రమే ఉన్నాయి. వాళ్ళు 100 మంది ఉన్నారు. మనం ఇక్కడే సమాధి అయిపోతాం, అర్జున్ నిస్సహాయంగా చెప్పాడు. అమూల్య విక్రమ్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో భయం లేదు. విక్రమ్, మనం చనిపోతే కలిసి చనిపోదాం, కానీ వాడికి లొంగొద్దు. విక్రమ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. చావు అమూల్య, అద్భుతం జరుగుతుంది, జరగాలి. భైరవ్ మైక్లో అరిచాడు. విక్రమ్, బయటకు రా, అమూల్యను పంపించు, నేను వదిలేస్తాను. సమయం గడుస్తుంది. విక్రమ్కి ఒక ఆలోచన వచ్చింది. ఆ క్వారీలో పాతకాలంలో వాడిన పేలుడు పదార్థాలు ఎక్కడో స్టోర్ చేసి ఉంటాయి. అతను ధర్మారావు గారిని అడిగాడు. సార్, ఈ క్వారీలో పాత మ్యాగజైన్ రూమ్ ఎక్కడుంది? ధర్మారావు గారు గుర్తెచ్చుకున్నారు. అదిగో ఆ గుహలో ఉంది, కానీ అవి 20 ఏళ్ల క్రితం నాటివి. పనిచేస్తాయో లేదో తెలియదు. ప్రయత్నిద్దాం. అర్జున్, కవర్ మీ.
విక్రమ్ ఆ గుహ వైపు పరిగెత్తాడు. బుల్లెట్లు అతని చుట్టూ పడుతున్నాయి. అతను గుహలోకి దూకాడు. అక్కడ పాత డైనమైట్ బాక్సులున్నాయి. వైర్లు తెగిపోయి ఉన్నాయి. కానీ డిటోనేటర్స్ కొన్ని బాగున్నాయి. విక్రమ్ వాటిని తీసుకుని ఒక కట్టగా కట్టాడు. వాటిని భైరవ్ సేనలు ఉన్న వైపు విసిరాలి. కానీ దూరం ఎక్కువ. అతను అమూల్య వైపు చూశాడు. అమూల్య, అర్జున్, మీరు ఆ బండరాయి వెనుకకు వెళ్ళండి. నేను దీన్ని పేల్చబోతున్నాను. ఆ రాళ్ళు వాళ్ళ మీద పడతాయి. వద్దు విక్రమ్, అది డేంజర్, అమూల్య అరిచింది. కానీ విక్రమ్ వినలేదు. అతను లైటర్ వెలిగించాడు. ఫ్యూజ్ అంటుకుంది. అతను దాన్ని విసిరేసి పరుగున వెనక్కి వచ్చాడు. దడార్, భూమి కంపించింది. క్వారీ గోడలు బద్దలయ్యాయి. పెద్ద పెద్ద బండరాళ్ళు భైరవ్ సేనల మీద పడ్డాయి. దుమ్ము మేఘంలా కమ్ముకుంది. భైరవ్ జీపు ధ్వంసమైంది. అతని మనసులు చిల్లా చెదరయ్యాయి. ఆ దుమ్ములోంచి విక్రమ్, అమూల్య బయటపడ్డారు. భైరవ్ గాయపడ్డాడు కానీ చావలేదు. అతను రాళ్ల కింద నుండి బయటకు వస్తున్నాడు. విక్రమ్ అతని దగ్గరకు వెళ్ళాడు. భైరవ్ గన్ తీయబోయాడు. విక్రమ్ అతని చేతిని తొక్కిపట్టి గన్ లాక్కున్నాడు. గన్ పాయింట్లో భైరవ్ ఉన్నాడు. గేమ్ ఓవర్ భైరవ్, విక్రమ్ గర్జించాడు. భైరవ్ నవ్వాడు రక్తంతో తడిసిన పళ్ళతో. గేమ్ ఇప్పుడే మొదలైంది విక్రమ్. నన్ను చంపితే నా వెనక ఉన్న అసలు శక్తి నిన్ను వదల్లు. నేను జస్ట్ ఒక బంటుని. అసలు రాజు ఇంకా తెర వెనకే ఉన్నాడు. ఎవడు వాడు? అది నీకు తెలియాలంటే నువ్వు బతుకుండాలి కదా. భైరవ్ అకస్మాత్తుగా తన జోబులోంచి ఒక చిన్న రిమోట్ తీశాడు. ఈ క్వారీ మొత్తం మైన్స్ పెట్టాను విక్రమ్. నేను చస్తే అందరు చేస్తారు. గుడ్ బై. అతను బటన్ నొక్కాడు. విక్రమ్ కళ్ళు పెద్దవయ్యాయి. రన్. అతను అమూల్యనెత్తుకొని అర్జున్ని పిలిచి ఆ కొండ అంచు వైపు పరిగెత్తాడు. కింద నది ప్రవహిస్తుంది. వెనుక వరుస పేలుళ్ళు. బూమ్ బూమ్ బూమ్. విక్రమ్ ఆ అమూల్యతో సహా నదిలోకి దూకాడు. నీటి ప్రవాహం వారిని ముంచేసింది. క్వారీ మొత్తం కుప్పగొలిపోయింది. భైరవ్ ఆ రాళ్ల కింద సమాధయ్యాడు. విక్రమ్ అమూల్యను పట్టుకుని ఉన్నాడు. కానీ నీటి ఉద్రిక్తికి వాళ్ళు విడిపోయారు. అమూల్య విక్రమ్ నీటిలో అరిచాడు. నీళ్లు నోట్లోకి వెళ్ళాయి. అమూల్య చేయి జారిపోయింది. ఆమె ప్రవాహంలో కొట్టుకుపోతుంది. విక్రమ్ ఆ మెరుపు చివరిసారి వినిపించింది. విక్రమ్ ఈదడానికి ప్రయత్నించాడు. కానీ తలకి రాయి తగిలి కోల్పోయాడు. ఇద్దరు చెరో దారిలో కొట్టుకుపోయారు. బ్రేకింగ్ న్యూస్. కర్నూల్లో భారీ ఎన్కౌంటర్ మరియు పేలుళ్ళు. మైనింగ్ మాఫియా డాన్ భైరవ్ మృతి. ప్రముఖ పారిశ్రామికవేత్త విక్రమాదిత్య, ఆయన భార్య అమూల్య గల్లంతు. క్వారీ పేరులో వారి ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. టీవీలో ఈ వార్త చూసిన గాయత్రీదేవి కుప్పగొలిపోయింది. విక్రమ్ చనిపోయాడా? అమూల్యతో కలిసి చనిపోయాడా? నా ఆస్తి, నా పగ అన్నీ బూడిదయ్యాయా? ఆమె ఏడుపులో పుత్రశోకముందా లేక వారసుని కోల్పోతున్నానన్న బాధ ఉందా? చీకటి ఆకాశంలో నక్షత్రాలు మసకబారి ఉన్నాయి. నది ప్రవాహం ఇంకా ఉధృతంగానే ఉంది. ఆ హోరు శబ్దం తప్ప అక్కడ ఇంకేమీ వినిపించడం లేదు. ఇక ఇసుక తిన్నె మీద ఒక ఆకారం కదులుతుంది. అతను విక్రమాదిత్య. నీళ్లు మింగడం వల్ల, తలకు తగిలిన రాయి దెబ్బ వల్ల అతను స్పృహ కోల్పోయి ఒడ్డు కొట్టుకొచ్చాడు. చల్లటి గాలి అతను తాగ్గానే దగ్గుతూ మెలకువ వచ్చింది. కాక్ కాక్. నోటి నుండి నీళ్లు కక్కుతూ అతను లేచి కూర్చోడానికి ప్రయత్నించాడు. శరీరం మొత్తం నొప్పులు. కాలు విరిగినట్లు అనిపిస్తుంది. తల నుండి రక్తం కారి కంటిని కప్పేస్తుంది. అతని మసకబారిన చూపులు చుట్టూ వెతికాయి. అమూల్య. అతని గొంతులో శబ్దం రావటం లేదు. కేవలం గాలి మాత్రమే వస్తుంది. అతను పాకుతూ నీటి అంచు వరకు వెళ్ళాడు. అమూల్య, ఎక్కడున్నావు? నది సమాధానం చెప్పలేదు. కేవలం అల్ల శబ్దం మాత్రమే వినిపించింది. విక్రమ్ పిచ్చి వాళ్ళ నీటివైపు చూశాడు. మేము దూకినప్పుడు నా చేతిని పట్టుకునే ఉంది. ఎప్పుడు వదిలేసింది? నేనెందుకు వదిలేశాను? చీ, నా బతుకు చెడా. ప్రాణం కాపాడతానని చెప్పి ప్రాణం తీసేశానా? అతను ఇసుకలో చేతులు పెట్టి వెతకడం మొదలుపెట్టాడు. ఏదైనా దొరుకుతుందేమో అని. అతని చేతికి ఏదో గట్టి వస్తువు తగిలింది. తీసి చూశాడు. అదొక వెండి మెట్టే. నిన్న పెళ్లిలో అమూల్య కాలికి తను తొడిగింది.
అది నీటి ఉధృతికి ఊడిపోయింది. ఆ మెట్టను చూడగానే విక్రమ్ గుండె పగిలిపోయింది. అమూల్య అతని అర్ధనాదం ఆ నిర్మానుష ప్రదేశంలో ప్రధ్వనించింది. అతను ఆ మెట్టను గుండెలకు హత్తుకుని ఇసుకల్లో పడిపోయి చిన్న పిల్లాల్లా ఏడ్చాడు. నువ్వు లేకుండా నేను బతకలేను. నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తాను. అతను మళ్ళీ నదిలోకి నడవడానికి ప్రయత్నించాడు. ఆత్మహత్య చేసుకోవడానికి కాదు, ఆమెను వెతకడానికి. సరిగ్గా అప్పుడే దూరం నుండి టార్చ్ లైట్ల వెలుతురు. సార్, విక్రమ్ సార్, అర్జున్ గొంతు. అర్జున్ అతని టీం పడవల్లో నదిని జల్లెడపడుతున్నారు. ఒడ్డున విక్రమ్ని చూసి పరుగున వచ్చారు. అర్జున్ విక్రమ్ని పట్టుకున్నాడు. సార్, థ్యాంక్ గాడ్ మీరు బతికే ఉన్నారు. విక్రమ్ అర్జున్ తోసేశాడు. నన్ను వదులు, ఆ అమూల్య లోపల ఉంది, నేను వెతకాలి. సార్ ఆగండి, ప్రవాహం చాలా స్పీడ్గా ఉంది, మీరు వెళ్తూ చనిపోతారు. మా డ్రైవర్స్ వెతుకుతున్నారు. ప్లీజ్ కూల్ అవ్వండి. కూల్ అవ్వాలా? నా భార్య నీళ్ళలో కొట్టుకుపోతుంటే నీ కూల్గా ఉండాలా? విక్రమ్ అరుస్తూనే ఉన్నాడు. కానీ అతని శరీరంలో శక్తి లేదు. కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. అర్జున్ అతని పరిస్థితిని గమనించాడు. తల మీద గాయం లోతుగా ఉంది, రక్తం ఎక్కువగా పోయింది. సార్, మీకు ట్రీట్మెంట్ కావాలి. స్ట్రెచ్చర్ తీసుకురండి. వద్దు, నేను రాను. అమూల్య దొరికేదాకా నేను ఇక్కడే ఉంటాను. విక్రమ్ మొండికేశాడు. అర్జున్కి వేరే దారి లేదు. సారీ సార్ అని చెప్పి విక్రమ్కి మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. విక్రమ్ స్పృహ కోల్పోతూ అమూల్య అని కలవరించాడు. అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెతకండి, ప్రతి రాయిని, ప్రతి పొదన వెతకండి. ఆ తల్లి దొరకాలి, లేదంటే ఈ మనిషి బతకడు. అదే సమయంలో నదికి 20 కిలోమీటర్ల దూరంలో ఒక మారుమూల గిరిజన గూడెం. నది ప్రవాహం ఒక మలుపు తిరిగే చోట నీరు కొంచెం నెమ్మదించింది. అక్కడ తుప్పలు, రెడ్లు గడ్డి ఉన్నాయి. నీటిలో కొట్టుకు వచ్చిన ఒక శరీరం ఆ రెడ్లు గడ్డిలో చిక్కుకుంది. ఆమె అమూల్య. ఆమె శరీరం నిండా గాయాలు ఉన్నాయి. తల రాయి కొట్టుకోవడం వల్ల నుదుటి మీద పెద్ద గాయం ఉంది. పట్టుచీర చిరిగిపోయి బురదలో కూరుకుపోయింది. ఆమెలో చలనం లేదు. ఊపిరి ఉందో లేదో తెలియని స్థితి. ఉదయాన్నే చేపలు పడ్డానికి వచ్చిన ఓ గిరిజనుడు పేరు భీమన్న ఆమెను చూశాడు. అరే, ఎవరో మనిషి కొట్టుకొచ్చినట్టుంది. అతను నీటిలోకి దిగి ఆమెను ఒడ్డుకు లాగాడు. ముక్కు దగ్గర చేయి పెట్టి చూశాడు. చాలా సన్నగా శ్వాస ఆడుతుంది. బతికే ఉంది, కానీ పరిస్థితి బాగోలేదు. భీమన్న ఆమెను తన భుజం మీద వేసుకుని గూడెంపై పరిగెట్టాడు. గౌరీ, గౌరీ, వేడి నీళ్ళు, పసుపు తీసుకురాం. ఒక ఆడపిల్ల దొరికింది. భీమన్న భార్య గౌరీ బయటకొచ్చింది. అమూల్యను గుడిసెలో పడుకోబెట్టారు. గౌరీ ఆమె గాయాలను శుభ్రం చేసింది. ఆకుపసరు రాసింది. ఎవరో పట్నం పిల్లలా ఉంది భీమన్న. మెల్లో తాళి ఉంది, కొత్తగా పెళ్ళినట్టుంది. పాపం, ఏ కష్టం వచ్చిందో. నదిలో ఏదో పేర్లు జరిగినట్టుంది. ఆ మంటలు ఇక్కడి దాకా కనిపించాయి. బహుశా అందులో చిక్కుందేమో. ముందు ప్రాణం నిలబెడతాం, తర్వాత సంగతి దేవుడిష్టం. అమూల్య 3 రోజుల పాటు సృహలోకి రాలేదు. ఆ గిరిజన దంపతులు ఆమెను సొంత బిడ్డలా సాకారు. జావు పోసారు, మూలిక వైద్యం చేశారు. అమూల్య బతికింది, కానీ ఆమె జీవితం ప్రశ్నార్థకంగా మారింది. విక్రమ్ కళ్ళు తెరిచాడు. తెల్లటి సీలింగ్, మందుల వాసన, చేతికి సెలైన్. గత 3 రోజులుగా అతను హాస్పిటల్లో ఉన్నాడు. మెలకువ రాగానే అతను లేచి కూర్చున్నాడు. అమూల్య, గదిలో ఉన్న పిఏ శర్మ, అర్జున్ పరుగున వచ్చారు. సార్, రిలాక్స్, లేవకండి. విక్రమ్ వాళ్ళ వైపు చూశాడు. అతని చూపులో ఆశ, భయం. అర్జున్, అమూల్య ఎక్కడా? పక్క రూంలో ఉందా? ఆమె సేఫ్ కదా? అర్జున్ తలదించుకున్నాడు. శర్మ కళ్ళు తుడుచుకున్నాడు. ఆ నిశ్శబ్దం విక్రమ్ని చంపేస్తుంది. మాట్లాడరేం, నా భార్య ఎక్కడా? విక్రమ్ గట్టిగా అరిచాడు. సెలన్ బాటిల్ని లాగిపడేశాడు. అర్జున్ ముందుకు వచ్చాడు. సార్, మేం 3 రోజులుగా వెతుకుతూనే ఉన్నాం. నదిలో 50 కిలోమీటర్ల వరకు గాలించాం. హెలికాప్టర్లతో సెర్చ్ చేశాం. కానీ ఏంటి? మేడం ఆచూకు దొరకలేదు సార్. ఆమె చీర కొంగు ముక్క, ఓ కాలిపట్టి మాత్రమే దొరికాయి. నది ప్రవాహం చాలా స్పీడ్గా ఉంది. బహుశా అర్జున్ ఆగిపోయాడు. చనిపోయి ఉంటుంది అని చెప్పలేకపోయాడు. విక్రమ్ నవ్వాడు.
పిచ్చిగా నవ్వాడు. బహుశా చనిపోయిందా? అదే కదా నువ్వు చెప్పాలనుకున్నావు. గెట్ అవుట్. మీరంతా అసమర్థులు. నా అమూల్య చావదు. ఆమె నాకు మాటిచ్చింది. నన్ను వదిలి వెళ్ళనని మాటిచ్చింది. ఆమె ఎక్కడో ఒక చోట బతికే ఉంది. నా గుండె చెప్తుంది. ఆమె గుండె కొట్టుకుంటేనే నా గుండె కొట్టుకుంటుంది. నేను బతికి ఉన్నానంటే ఆమె కూడా బతికే ఉంది. విక్రమ్ మంచం మీద నుండి దిగాడు. నేను వెళ్తున్నాను. నేను వెతుకుతాను. కానీ అతను ఒక్క అడుగు వేయగానే కుప్పగొలిపాడు. కాళ్ళలో సత్తువ లేదు. డాక్టర్లు వచ్చి అతన్ని పట్టుకున్నారు. మిస్టర్ విక్రమ్, మీ కండిషన్ క్రిటికల్. మీ తలకు బలమైన గాయమైంది. మీరు రెస్ట్ తీసుకోకపోతే కోమలకు వెళ్ళే ఛాన్స్ ఉంది. విక్రమ్ మంచం మీద పడుకొని శూన్యంలోకి చూస్తున్నాడు. కళ్ళల్లో నుండి నీళ్లు ఆగటం లేదు. అమూల్య ఎక్కడున్నావు? ఒక్కసారి పిలువు. నీ పిలుపు వినపడితే నేను యమలోకం నుండి అయినా తిరిగి వస్తాను. టీవీలో బ్రేకింగ్ న్యూస్. విక్రమాదిత్య భార్య అమూల్య మృతి. 3 రోజులుగా లభించిన ఆచూకీ. నదిలో మునిగిపోయినట్లు అనుమానం. గాయత్రీదేవి ఆ వార్త చూసి సంతోషించలేకపోయింది. అలాగని బాధపడలేదు. అమూల్య పోయిందా? మంచిదే. నా కొడుకు పీడ వల్లింది. కానీ విక్రమ్ ఇప్పుడు ఎలా ఉంటాడు? వాడు పిచ్చివాడైపోతాడేమో. ఆమె పక్కన ఉన్న లాయర్ అన్నాడు. మేడం, అమ్ములే చనిపోతే ఆమె పేరు మీద ఉన్న షేర్స్ ఏమవుతాయి? ఆమెకు వారసులు ఎవరూ లేరు. భర్తగా విక్రమ్కే వస్తాయి. సో లీగల్గా కంపెనీ మళ్ళీ విక్రమ్ చేతికే వస్తుంది. గాయత్రీదేవి ఆలోచించింది. విక్రమ్ చేతికి వచ్చినా పర్లేదు. వాడిప్పుడు శోకంలో ఉన్నాడు. బిజినెస్ చెయ్యలేడు. వాని ఓదార్చే సాకుతో నేను మళ్ళీ కంపెనీలోకి ఎంటర్ అవుతాను. తల్లి ప్రేమని మించిన నటన ఏముంది? ఈసారి నేను జాగ్రత్తగా ఆడతాను. ఆమె వెంటనే హాస్పిటల్కి బయలుదేరింది. అక్కడ మీడియా వాళ్ళు చుట్టుముట్టారు. ఆమె కళ్ళల్లో గ్లిజరన్ నీళ్లు పెట్టుకుంది. నా కోడలు అమూల్య చాలా మంచి అమ్మాయి. ఆమె ఇలా దూరం అవ్వటం మా కుటుంబానికి తీరని లోటు. నా కొడుకును ఎలా ఓదార్చాలో తెలియటం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చింది. అమూల్య కదిలింది. ఆ మెల్ల కళ్ళు తెరిచింది. ఆమె ఒక చిన్న గుడిసెలో తాటాకుల చాప మీద పడుకుని ఉంది. పక్కన గౌరీ కూర్చుని ఉంది. అమ్మాయి, స్పృహ వచ్చిందా? గౌరీ సంతోషంగా అడిగింది. అమూల్య చుట్టూ చూసింది. నేనెక్కడున్నాను? ఆమె గొంతు చాలా బలహీనంగా ఉంది. నువ్వు భీమన్న గూడెంలో ఉన్నావు తల్లి. నదిలో కొట్టుకొచ్చావు. అమూల్యకి గతం గుర్తు రావడానికి ప్రయత్నించింది. మంటలు, పేలుళ్ళు, నది, విక్రమ్ చేయి జారిపోవటం. విక్రమ్ ఆమె లేచి కూర్చోడానికి ప్రయత్నించింది. తల పగిలిపోయేలా ఉంది. విక్రమ్ ఎక్కడున్నాడు? నా భర్త. ఆయన కూడా నదిలో. గౌరీ ఆమెను పట్టుకుంది. శాంతించు తల్లి. నీతో పాటు ఎవరు రాలేదు. నువ్వు ఒక్కదానివే దొరికావు. అమూల్య గుండె ఆగిపోయినట్లయింది. ఏంటి, నేనొక్కదానేనా? లేదు, విక్రమ్కి ఈత వచ్చు. ఆయన బతికే ఉంటాడు. నేను వెళ్ళాలి, ఆయన వెతకాలి. ఆమె లేచి నిలబడబోయి కింద పడిపోయింది. కాలు బెణికింది. శరీరం సహకరించడం లేదు. భీమన లోపలికి వచ్చాడు. అమ్మాయి, నువ్వు కదలకూడదు. నీ ఒంట్లో సత్తువ లేదు. నీ భర్త బతికే ఉంటాళ్లే. దేవుడు నిన్ను కాపాడాడంటే ఆయన కూడా కాపాడి ఉంటాడు. ముందు నువ్వు కోలుకో. అమూల్య ఏడుస్తూ అడిగింది. ఈ దేవురు, ఇక్కడ ఫోన్ ఉందా? నేను హైదరాబాద్కి ఫోన్ చేయాలి. భీమన్ నవ్వాడు. ఇది అడవి తల్లి. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ రావు. పట్నం వెళ్ళాలంటే 20 కోసులు నడవాలి. వారం రోజులకొకసారి సంతకు వెళ్తాం. అప్పుడు తీసుకెళ్తాను. వారం రోజులు విక్రమ్కి దూరంగా ఉండాలా? విక్రమ్ తన గురించి ఏమనుకుంటాడు? తను చనిపోయాను అనుకుంటాడా? అమూల్య నిస్సహాయంగా ఉండిపోయింది. కానీ ఆమెకు తెలియదు, ఈ గూడెంలో ఆమె ఉండటమే ఆమెకు రక్ష అని. బయట ప్రపంచంలో ఆమె కోసం శత్రువులు కాచుకుని ఉన్నారు. భైరవ్ వెనక ఉన్న బిగ్ బాస్ ఇంకా బతికి ఉన్నాడు. హైదరాబాదు ఒక రహస్య బంగ్లా. చీకటి గదిలో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఎదురుగా టీవీలో విక్రమ్ న్యూస్ వస్తుంది. ఆ వ్యక్తి చేతిలో గ్లాస్ వైన్ ఉంది. అతను మరెవరో కాదు, మంత్రి రంగనాథ్. అతని పక్కన ఒక కొత్త వ్యక్తి ఉన్నాడు. విదేశీలా ఉన్నాడు. పేరు డేవిడ్. రంగనాథ్ భైరవ్ చనిపోయాడు. విక్రమ్ బతికాడు. అమూల్య మిస్సింగ్. అంటే మన ఆపరేషన్ ఫెయిల్ అయినట్టేనా? డేవిడ్ ఇంగ్లీష్లో అడిగాడు. రంగనాథ్ నవ్వాడు. ఫెయిల్ అవ్వలేదు డేవిడ్.
జస్ట్ డీల్ అయింది. అమూల్య చనిపోయి ఉంటే మన పని ఈజీ అయ్యేది. కానీ మిస్సింగ్ అంటే ఎక్కడ బతికే ఉందని అర్థం. ఆమె బతికి రాకూడదు. వస్తే ఆ గ్రానైట్ గన్ల విషయం కోర్టులో గెలుస్తుంది. మరేం చేద్దాం? విక్రమ్ ఇప్పుడు వీక్గా ఉన్నాడు. వాడు అమూల్య సుఖంలో ఉన్నాడు. ఇదే అదనుగా మనం ఆ భూమిని కబ్జా చేయాలి. ఎలాగంటే నేషనల్ సెక్యూరిటీ పేరుతో. నేషనల్ సెక్యూరిటీ? అవును. ఆ భూమిలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయని ఒక ఫేక్ రిపోర్టు క్రియేట్ చేయిస్తాను. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆ భూమిని స్వాధీనం చేసుకుంటుంది. ఒక్కసారి ప్రభుత్వం చేతికి వచ్చాక మనం బ్యాక్డోర్లో మైనింగ్ చేసుకోవచ్చు. రంగనాథ్ ప్లాన్ చాలా ప్రమాదకంగా ఉంది. ఈసారి విక్రమ్ని కార్పొరేట్గా కాదు, దేశద్రోహిగా చిత్రీకరించే కుట్ర జరుగుతుంది. గాయత్రీదేవి లోపలికి వచ్చింది. చేతిలో పండ్లు. విక్రమ్, ఎలా ఉన్నావు నాన్న? విక్రమ్ ఆమె వైపు చూడలేదు. కిటికీ వైపు చూస్తున్నాడు. ఎందుకు వచ్చావు? అతని గొంతులో జీవం లేదు. పరామర్శించడానికి విక్రమ్. నేను నీ తల్లిని. నీ బాధను చూడలేకపోతున్నాను. విక్రమ్ నెమ్మదిగా తల తిప్పాడు. అతని కళ్ళల్లో శూన్యం. నా బాధకు కారణం నువ్వే కదమ్మా. నువ్వు ఆశ్రమాన్ని తగలబెట్టించకపోతే అమూల్య అక్కడికి వెళ్ళేది కాదు. భైరవ్ వచ్చేవాడే కాదు. ఇదంతా జరిగుండేదే కాదు. నా భార్య చావుకి, నా భార్య దూరం అవడానికి కారణం నువ్వే. విక్రమ్, గతం వదిలే. ఇప్పుడు కంపెనీ పరిస్థితి బాగులేదు. షేర్స్ పడిపోతున్నాయి. నువ్వు వచ్చి బాధ్యతలు తీసుకో. నేను నీకు సపోర్ట్గా ఉంటాను. గాయత్రీదేవి అసలు విషయం బయటపెట్టింది. విక్రమ్ వికారంగా నవ్వాడు. కంపెనీ, షేర్స్, డబ్బు, నీ ప్రపంచం ఇంతేనా అమ్మా? నా ప్రాణం పోయినా పర్లేదు. కంపెనీ బాగుండాలి. సరే వస్తాను, కంపెనీకి వస్తాను. కానీ నువ్వు అనుకున్నట్లు కాదు. ఈసారి విక్రమాయిత్య వేరు. విక్రమ్లో ఓ కొత్త మార్పు వచ్చింది. ఇన్నాళ్ళు అతను అమూల్య ప్రేమ కోసం మనిషిగా మారాడు. ఇప్పుడు అమూల్య దూరం అవటంతో అతను ఒక యంత్రంలా మారాడా, లేక అంతకంటే ప్రమాదకరమైన శక్తిగా మారాడా? అమూల్య, నువ్వు తిరిగి వచ్చేదాకా ఈ సామ్రాజ్యాన్ని కాపాడడం నా బాధ్యత. కానీ నా పద్ధతిలో కాపాడతాను. ఇకపై దయ లేదు, జాలి లేదు. ఎవరైతే మనల్ని విడదీశారో వాళ్ళందరి నరకానికి పంపిస్తాను. విక్రమ్ లేచి నిలబడ్డాడు. సెలెన్ సూదిని పీకేశాడు. రక్తం వచ్చినా పట్టించుకోలేదు. శర్మ, డిశ్చార్జ్ పేపర్స్ రెడీ చేయి. ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్తున్నాం. యుద్ధం ఇప్పుడే మొదలైంది. అమూల్య ఆకాశం వైపు చూస్తూ కూర్చుంది. ఆమె చేతిలో భీమన్న ఇచ్చిన ఒక పాత రేడియో ఉంది. అందులో సిగ్నల్స్ రావటం లేదు. కానీ గరగర శబ్దాల మధ్య ఒక పాట వినిపించింది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అమూల్య కళ్ళలో నీళ్లు. నేను ఏకాకిని కాదు, విక్రమ్ వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. అప్పటిదాకా ఈ అడవిలో నేను బతకాలి. ఈ ప్రజలతో కలిసి బతకాలి. విక్రమాదిత్య కారు పోటీకొలాగింది. ఈసారి అతను జీన్స్ టీషర్ట్లో లేడు. నల్లటి సూటు, కళ్ళకు డార్క్ గ్లాసెస్, ముఖంలో ఎప్పుడు లేని కాఠిన్యం. అతను కారు దిగ్గానే స్టాఫ్ అందరు వరుసగా నిలబడి సెల్లు చేశారు. నిన్నటిదాకా గాయత్రీదేవికి జై కొట్టిన వాళ్ళే ఇప్పుడు విక్రమ్ రాకతో వణికిపోతున్నారు. విక్రమ్ నేరుగా లిఫ్ట్ ఎక్కి 25వ అంతస్తుకు వెళ్ళాడు. ఎండి క్యాబిన్ డోర్ తెరిచాడు. లోపల గాయత్రీదేవి కూర్చుని ఉంది. ఆ ముఖంలో చిన్న చిరునవ్వు ఉంది. విక్రమ్, వచ్చావా నాన్న? నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఈ చైర్ నీదే. నువ్వు వచ్చాక నేను దిగిపోదామని. లే. విక్రమ్ గొంతు కొరడాలా విసిరినట్లయింది. గాయత్రీదేవి ఉలిక్కిపడింది. ఏంటి? లే అని చెప్పాను. ఆ కుర్చీలో కూర్చున్న అర్హత నీకెప్పుడో పోయింది. బయటకు నడువు. విక్రమ్ గ్లాసెస్ తీసి టేబుల్ మీద విసిరాడు. గాయత్రీదేవి అవమానంతో రగిలిపోయింది. స్టాఫ్ అంతా చూస్తున్నారు. విక్రమ్, నేను నీ తల్లిని. 10 మందిలో నన్ను అవమానిస్తావా? అవమానం? నీకు ఆ పదం అర్థం తెలుసా అమ్మా? ఓ కోడల్ని చంపడానికి కిల్లర్ని పంపినప్పుడు, కొడుకు ప్రాణం పోతున్న ఆస్తి కోసం చూసినప్పుడు నీ గౌరవం ఎక్కడ పోయింది? ఇక డ్రామాలు వద్దు. ఈ క్షణం నుంచి ఈ ఆఫీసులో నీకు స్థానం లేదు. నువ్వు కేవలం ఒక విజిటరీ మాత్రమే. గెట్ అవుట్. గాయత్రీదేవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె బ్యాగ్ తీసుకుని విసురుగా బయటకు వెళ్ళిపోయింది. విక్రమ్ ఆ కుర్చీలో కూర్చున్నాడు. కానీ అతనికి
అది ముళ్ళ కుర్చీలా ఉంది. అమూల్య, నువ్వు పక్కన ఉంటే ఈ కుర్చీ సింహాసనంలా ఉండేది. ఇప్పుడు ఇది కేవలం బాధ. అతను ఇంటర్కామ్ నొక్కాడు. లీగల్ టీమ్, సెక్యూరిటీ చీఫ్, ఫైనాన్స్ హెడ్ అందరూ ఇమ్మీడియట్గా కాన్ఫరెన్స్ రూమ్కి రండి. వార్ రూమ్ స్టార్ట్ అయింది. నల్లమల్ల అటవీ ప్రాంతం, భీమన్న గూడెం. సమయం మధ్యాహ్నం 1 గంట. అమూల్య గుడిసె బయట కూర్చుని ఉంది. ఆమె కాలు బెనకటం వల్ల ఇంకా నడవలేకపోతుంది. గౌరీ ఆమెకు పసరు రాస్తుంది. అమ్మలు, ఈ పసరు రాస్తే రేపటికల్లా పరిగెడతావు అంది గౌరీ. అమూల్య చిన్నగా నవ్వింది. పరిగెత్తాలి గౌరీ, నేను మా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన నా కోసం పిచ్చివాడైపోతుంటాడు. అంతలో అడవిలో పక్షులు గట్టిగా అరిచాయి. దూరం నుండి జీపుల శబ్దం, భారీ బూట్ల చెప్పుడు. గూడెంలోని జనాల్లో కలకలం మొదలైంది. కొండరాజు వస్తున్నాడు అని పిల్లలు ఏడుస్తూ గుడిసెలకు పరిగెత్తారు. భీమన్న కంగారుగా బయటకు వచ్చాడు. అమ్మలు, నువ్వు లోపలికి వెళ్ళు, బయటకు రాకు. వాళ్ళు స్మగ్లర్లు, మనుషులు కాదు, మృగాలు. అమూల్యని బలవంతంగా గుడిసెలో దాచారు. ఆమె తడికల సందులోంచి చూస్తుంది. 3 జీపులు గూడెం మధ్యలో ఆగాయి. అందులోంచి సుమారు 20 మంది దిగారు. వాళ్ళ చేతుల్లో గొడ్డళ్ళు, తుపాకులున్నాయి. వాళ్ళ నాయకుడు కొండరాజు. నల్లటి శరీరం, ఎర్రబారిన కళ్ళు, మెల్ల రుద్రాక్షలు. ఎర్రచందనం స్మగ్లింగ్ కింగ్ వాడు. కొండరాజు భీమన్న దగ్గరకు వచ్చాడు. ఏరా ముసలోడా, సరుకు ఎక్కించడం కోసం 10 మంది కూలీలను పంపమన్నాను కదా, ఎందుకు పంపలేదు? భీమన్న చేతులు జోడించాడు. రాజుగారు, మా వాళ్ళకు జ్వరం వచ్చింది. అడవి తల్లి కోపగించుకుంది. ఈసారికి వదిలేయండి. వదిలేయాలా? కొండరాజు భీమన్నని కాల్తో తన్నాడు. భీమన్న ఎగిరి కింద పడ్డాడు. నాకు పనిలో ఆగితే ఎంత నష్టమో తెలుసా? కూలీలు రాకపోతే మీ ఆడవాళ్ళని పంపండి. సరుకులు మోయడానికి కాకపోయినా మాకు సేవ చేయడానికైనా పనికొస్తారు అని వికటంగా నవ్వాడు. వాడి మనుషులు కూడా నవ్వారు. ఒక రౌడీ గౌరీ చేయి పట్టుకుని లాగాడు. రావే, మా అన్న పిలుస్తున్నాడు కదా. గౌరీ ఏడుస్తుంది. భీమన్న కాళ్ళ వేల పడుతున్నాడు. గుడిసెలో ఉన్న అమూల్య రక్తం మరిగిపోయింది. తన కళ్ళ ముందే ఒక స్త్రీకి అవమానం జరుగుతూ ఉంటే ప్రాణం కాపాడుకోవడం కోసం దాక్కోవాలా? లేదు, నేను అమూల్యవర్మను, విక్రమాదిత్య భార్యను. భయపడి దాక్కోవటం నా రక్తంలోనే లేదు. ఆమె పక్కన ఉన్న ఒక బండరాయిని తీసుకుంది. ఆమె బయటకు వచ్చింది. ఆపండి! ఆమె గొంతు అడవిలో ప్రధ్వనించింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. పట్నం బట్టల్లో ఉన్న అమ్మాయిని చూసి కొండరాజు షాక్ అయ్యాడు. ఎవరే నువ్వు? అడవిలో అప్సరసలా ఉన్నావు. అమూల్య కుంటుకుంటూనే ముందుకొచ్చింది. ఆమె చేతిలో రాయి ఉంది. ఆడదాని మీద చేయి వేయడానికి సిగ్గుగా లేదు. మీకు తల్లి చెల్లి లేరా? కొండరాజు నవ్వాడు. నీతులు చెప్పడానికి వచ్చావా? బాగున్నావు పిల్ల, ఈ రోజుకు నువ్వే మా గెస్ట్వి. పట్టుకురండ్రా. రౌడీలు ఆమె వైపు వచ్చారు. అమూల్య వెనక్కి తగ్గలేదు. మొదటివాడు దగ్గరకు రాగానే చేతిలో ఉన్న రాయితో వాడి ముఖం మీద బలంగా కొట్టింది. టాప్! వాడి ముఖం పట్టుకుని కింద పడ్డాడు. అందరూ షాక్ అయ్యారు. ఒక్క అడుగు ముందుకు వేస్తే చావడానికి సిద్ధపడే రండి. అమూల్య చేతిలో రాయిని పైకెత్తి హెచ్చరించింది. ఆమె కళ్ళల్లో కాళికాదేవి కనిపించింది. కానీ కొండరాజు భయపడలేదు. గన్ తీశాడు. ధైర్యం ఎక్కువే, కానీ గన్ ముందు నీ రాయి పనిచేయదు. అతను ట్రిగర్ మీద వేలు పెట్టాడు. అమూల్య కళ్ళు మూసుకుంది. విక్రమ్ సరిగ్గా అప్పుడే ఒక బాణం గాల్లో దూసుకువచ్చి కొండరాజు చేతి గుచ్చుకుంది. గన్ కింద పడిపోయింది. అడవిలోంచి గిరిజన యువకులు విల్లంబులతో బయటకొచ్చారు. ఇన్నాళ్ళు భయపడిన వాళ్ళు అమూల్య ధైర్యం చూసి తిరగబడ్డారు. మా అమ్మల జోలికి వస్తే చంపేస్తాం. భీమన్నకుడు లేచాడు. గొడ్డలి పట్టుకున్నాడు. కొట్టండ్రా! గూడెం మొత్తం ఒక్కటైంది. రాళ్ళు బాణాలు వర్షంలో కురిశాయి. కొండరాజు గ్యాంగ్కి ఊహించని షాకు. పారిపోండ్రా బాబు, వీళ్ళు దయ్యాల్లా ఉన్నారు. కొండరాజు గాయపడిన చేత్తో జీపెక్కి పారిపోయాడు. అమూల్య అలసిపోయి కింద కూర్చుంది. భీమన్న గౌరీ ఆమె కాళ్ళ మీద పడ్డారు. తల్లి, నువ్వు దేవతవి. ఇన్నాళ్ళు భయంతో చచ్చాం. నీ వల్ల మాకు ధైర్యం వచ్చింది. అమూల్య వారిని లేపింది. నేను దేవతను కా తాత,
మీ బిడ్డను. అన్నయ్యని ఎదిరించే ధైర్యం మనలోనే ఉంటుంది. దాన్ని బయటకు తీయాలంతే. ఆ రాత్రి గూడెం మొత్తం పండగ చేసుకుంది. కానీ అమూల్యకు తెలుసు, కొండరాజు మళ్ళీ వస్తాడు. ఇంకా పెద్ద సైన్యంతో వస్తాడు. విక్రమ్, నేనిక్కడ చిక్కుకుపోయాను. నువ్వెక్కడున్నావు? హైదరాబాద్ కాన్ఫరెన్స్ రూము. విక్రమ్ లీగల్ టీంతో చర్చిస్తున్నాడు. సా, మంత్రి రంగనాథ్ నేషనల్ సెక్యూరిటీ క్లాస్ వాడి కృష్ణగిరి భూమిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. అక్కడ యురేనియం ఉందని ఒక ఫేక్ రిపోర్ట్ రెడీ చేశారు. అది రేపు ఉదయం మీడియాకి రిలీజ్ చేస్తారు. విక్రమ్ నవ్వాడు. యురేనియం మంచి జోక్. అక్కడ గ్రానైట్ ఉందని మనకు తెలుసు, వాళ్లకు తెలుసు. యురేనియం పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు. సరే, వాళ్ళు ఫేక్ రిపోర్ట్ ఇస్తే మనం రియల్ రిపోర్ట్ ఇద్దాం. ఎలా సా? నాకు ఒక జియాలజిస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, డాక్టర్ ఆనంద్. అతను ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్. అతను అర్జెంటుగా కృష్ణగిరి పంపండి. ఆ భూమిలో శాంపుల్ తీసి నిజమైన రిపోర్ట్ తయారు చేయాలి. ఆ రిపోర్ట్ని మనం సుప్రీంకోర్టులో సబ్మిట్ చేద్దాం. రంగనాథ్ అబద్ధమని ప్రూవ్ అయితే వాడి మంత్రి పదవి ఊడుతుంది. కానీ సార్, ఇప్పుడు కృష్ణగిరిలో పోలీస్ పహారా ఉంది. ఎవరిని లోపలికి రానివ్వరు. విక్రమ్ ఆలోచించాడు. నేల మీద నుండి వెళ్తే ఆపుతారు, ఆకాశం నుండి వెళ్తే డ్రోన్స్, హై ఎండ్ సర్వే డ్రోన్స్ని వాడదాం. ఈ రాత్రి ఆపరేషన్ స్టార్ట్ అవ్వాలి. అదే రాత్రి హైదరాబాద్లోని ఒక ఫామ్ హౌస్ మంత్రి రంగనాథం, డెవిల్, గాయత్రీదేవి సమావేశమయ్యారు. రంగనాథం విక్రమ్ మళ్ళీ ఆఫీస్కి వచ్చాడు. గాయత్రిని గెంటేశాడు. వాడు చాలా అగ్రిగేసివ్గా ఉన్నాడు. డెవిడ్ చెప్పాడు. రంగనాథ్ ముందు గ్లాస్ తిప్పుతూ, ఉండనివ్వు, వాడికి తెలియదు వాడు అగ్నిపర్వతం మీద కూర్చున్నాడని. రేపు ఉదయం నా ప్రెస్ మీట్ తర్వాత కృష్ణగిరి భూమి డిఫెన్స్ కంట్రోల్లోకి వెళ్తుంది. అప్పుడు విక్రమ్ కాదు కదా వాడు తాత దిగి వచ్చినా ఆపలేరు. గాయత్రీదేవి కలగజేసుకుంది. మరి అమూల్య? ఆ పిల్ల శవం ఇంకా దొరకలేదు. ఒకవేళ అది బతికి వస్తే? రంగనాథ్ నవ్వాడు. అడవిలో పులులు ఉంటాయి గాయత్రి, లేదా మన కొండరాజు ఉన్నాడు, వాడు చూసుకుంటాడు. ఒకవేళ బతికి వచ్చినా దేశద్రోహి భార్యగా ముద్ర వేసి జైల్లో వేయిస్తాను. అమూల్య కాలు కొంచెం తగ్గింది. ఆమె నడవగలుగుతుంది. భీమన్న ఆమె దగ్గరికి వచ్చాడు. అమ్మలు, కొండరాజుగాడు పగబట్టి ఉంటాడు. వాడు పెద్ద ముఠాని వేసుకుని వస్తాడు. మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. దగ్గరలో ఒక గుహ ఉంది, అక్కడ దాక్కుందాం. వద్దు తాత, దాక్కుంటే ఎన్నాళ్ళు దాక్కుంటాం? మనకు బయట ప్రపంచంతో సంబంధం కావాలి. ఇక్కడ ఎత్తైన కొండ ఏదైనా ఉందాం. సిగ్నల్ వచ్చే ఛాన్స్ ఉందా? ఉంది తల్లి, డేగగుట్ట అని ఉంది. అక్కడికి వెళ్తే పట్నం లైట్లు కనిపిస్తాయి. కానీ అది చాలా దూరం. దారిలో ఎలుగుబంట్లు ఉంటాయి. పర్లేదు, నేను వెళ్తాను. నాకు విక్రమ్కి ఫోన్ చేయాలి. ఒక్క కాల్ నా జీవితాన్ని మారుస్తుంది. భీమన్న కొడుకు మల్లన్న ఆమెకు తోడుగా వచ్చాడు. అమూల్య ఎత్తైన కొండ ఎక్కడం మొదలుపెట్టింది. శరీరంలో శక్తి లేకపోయినా సంకల్పం ఆమె నడిపిస్తుంది. కొండ పైకి చేరేసరికి సాయంత్రం అయింది. అక్కడ చల్లటి గాలి వేస్తుంది. అమూల్య తన ఫోన్ ఆన్ చేసింది. సిగ్నల్ బార్ 1-2 వచ్చింది. అమూల్య చేతులు వణికాయి. వెంటనే విక్రమ్ నెంబర్కి డయల్ చేసింది. రింగ్ అవుతుంది. ట్రింగ్ ట్రింగ్. విక్రమ్ సీరియస్ మీటింగ్లో ఉన్నాడు. టేబుల్ మీద ఫోన్ వైబ్రేట్ అయింది. అన్నోన్ నెంబర్. విక్రమ్ కట్ చేయబోయాడు. కానీ ఏదో అనిపించి లిఫ్ట్ చేశాడు. హలో, అవతల నుండి విక్రమ్. ఆ పిలుపు, ఆ గొంతు విక్రమ్ గుండె ఆగిపోయినట్లయింది. అతను చైర్లోంచి లేచి నిలబడ్డాడు. అమూల్య, నువ్వేనా? అమూల్య మీటింగ్ హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్. విక్రమ్, నేను సేఫ్. అడవిలో ఉన్నాను. సిగ్నల్ కట్ అవుతుంది. అమూల్య, ఎక్కడున్నావు? ఏ అడవి? భీమన్న గూడెం. కొండరాజు మాటలు ముక్కలు ముక్కలుగా వినిపిస్తున్నాయి. విక్రమ్, డేగగుట్ట. కాపాడు. కాల్ కట్. బ్యాటరీ డెడ్. విక్రమ్ ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమె బతికే ఉంది, నా అమూల్య బతికే ఉంది. అతను ఆనందంతో అరిచాడు. కళ్ళల్లో నీళ్లు. వెంటనే టెక్నికల్ టీంని పిలిచాడు. ఈ కాల్ ఎక్కడి నుండి వచ్చిందో ట్రేస్ చేయండి. లాస్ట్ లొకేషన్ కావాలి. ఇమ్మీడియట్లీ టెక్నీషియన్ చెక్ చేశాడు. సార్, ఇది నల్లమల్ల ఫారెస్ట్.
శ్రీశైలం దగ్గరలో ఉన్న డీప్ ఫారెస్ట్ జోన్ డేగగుట్ట అని పీక్ పాయింట్ దగ్గర టవర్కి కనెక్ట్ అయింది. విక్రమ్ మ్యాప్ చూశాడు. అర్జున్కి ఫోన్ కలపండి, హెలికాప్టర్ రెడీ చేయండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అమ్ముల ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, కానీ ఆ ముఖంలో సంతోషం. విక్రమ్కి వినిపించింది అతను వస్తాడు. పద మల్లన్న వెళ్దాం. వాళ్ళు కిందికి దిగుతూ ఉండగా కొండరాజు మనసులు వాళ్ళని చూశారు. అదిగో ఆ పిల్ల కొండ మీద ఉంది, పట్టుకోండి. కొండరాజు జీపులు అటువైపు దూసుకొచ్చాయి. అమూల్య మల్లన్న పరిగెత్తారు, కానీ కొండరాజు వాళ్ళని చుట్టుముట్టారు. అమూల్య ఒక అంచున నిలబడి ఉంది. ముందు లోతైన లోయ, వెనుక కొండరాజు గ్యాంగ్. కొండరాజు నవ్వుతూ వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి పారిపోతావే? నీ మొగుడు వస్తాడా? ఆకాశం నుంచి దిగి వస్తాడా? సరిగ్గా అప్పుడే ఆకాశంలో డూ 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 శబ్దం. ఒక హెలికాప్టర్ కొండ మీదకు దూసుకొచ్చింది. దాని మీద వియ్యే లోగో ఉంది. హెలికాప్టర్ నుండి ఒక తాడు కిందికి జారవిడిచారు. అందులోంచి ఒక సింహం లాంటి మనిషి కిందకు దిగాడు. చేతిలో మిషన్ గన్. అతను విక్రమాదిత్య. అవునరా, ఆకాశం నుంచే వచ్చాను. నా భార్యను తాకాలంటే నన్ను దాటాలి. కొండరాజు గ్యాంగు షాక్. విక్రమ్ అమూల్యకు అడ్డం నిలబడ్డాడు. అమూల్య, ఐఆమ్ హియర్. అమూల్య అతన్ని వెనక నుండి గట్టిగా వాటేసుకుంది. విక్రమ్ ఈసారి యుద్ధం కేవలం రాళ్లతో కాదు, బుల్లెట్లతో. నల్లమల్ల అడవిలో రక్తం పారబోతుంది. విక్రమ్ అమూల్యను తీసుకుని ఆ హెలికాప్టర్లో ఎగిరిపోగలడా, లేక కొండరాజు సైన్యం హెలికాప్టర్ని కూల్చేస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.